ఎవ్రీవన్, వెల్కమ్ టు చైత్రాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ సూపర్ క్రీమీ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం చెక్క, కొంచెం లవంగం, అవి కూడా మంచిగా వేడయ్యాక ఒక వెల్లుల్లి, కొంచెం శుంఠి వేసి మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత అందులోనే 8 నుంచి 10 జీడిపప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో నేను ఇక్కడ ఒక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నా. అది కూడా మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకుంటున్నా అండి. సో 3 టమాటాలు తీసుకొని ఇంకా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. సో టమాటాలన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోనే నేను 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నా. మీరు ఎంత మీ స్పైసీనెస్కి అడ్జస్ట్ చేసుకునేంత వేసుకోవచ్చు. సో వేసుకొనేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం డ్రై ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. సో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టమాటా అంతా మెత్తబడింది. సో ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా సోంపు వేసుకుంటున్నా. టేస్ట్ అయితే ఎంత ఎన్హాన్స్ చేస్తుందంటే ఈ సోంపు వేసుకోవడం వల్ల. సో 1/2 స్పూన్ సోంపు వేసుకోండి. సో వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కాడలు వేసుకుంటున్నా. అదేంటి కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర కాడలు అని అడుగుతున్నారా? అసలు వేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, కర్రీ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. సో అన్నీ మంచిగా వేయించుకొని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో. అంతే అండి, ఇలా సూపర్ ఫైన్ పేస్ట్గా మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, నేను ఇక్కడ బటర్ యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. సో బటర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ బటర్ అంతా మంచిగా మెల్ట్ అయింది. ఇక్కడ నేను 2 కర్రీ లీవ్స్ వేసుకుంటున్నా. సో 2 కర్రీ లీవ్స్ వేసుకొని అందులో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసి ఒక ఆనియన్ మంచిగా వేసుకొని వేగనివ్వాలండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చింది. సో ఇక్కడ నేను 1 ప్యాక్ మష్రూమ్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. సో ఇక్కడ మష్రూమ్ వేసుకొని వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను కొద్దిగా కస్తూరి మేతి తీసుకొని యాడ్ చేసుకుంటాను అండి. ఇది వేసుకోవడం వల్ల అసలు పచ్చివాసన అనేది ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒక్కసారి ఇలా చేసి చూడండి, అసలు టేస్ట్ అయితే అద్దరిపోద్ది. చూడండి, మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా మొత్తం అందులో వేసుకోవాలి. చూడండి, కొంచెం ఇందులోకి నేను వాటర్ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, అసలు ఆల్రెడీ చూస్తుంటేనే కొంచెం కంప్లీట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది, మంచి గ్రేవీ లాగా. ఇందులోనే నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. అంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారా, చూస్తుంటేనే ఎంత నోరూరిపోతుందో. ఒక 5 to 2 minutes అలా ప్లేట్ క్లోజ్ చేసి పెడితే చాలండి. చూడండి, ఆల్మోస్ట్ అంత కర్రీ కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చపాతీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ప్లీజ్.